హాయ్ ఫ్రెండ్స్, నానిస్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 26కి అందరికీ స్వాగతం. ఈరోజు క్యూఎన్ఏ అనేది మొదలు పెట్టేద్దాం. సో ప్రతి సాటర్డే మనం క్యూఎన్ఏ ఎపిసోడ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎవరైతే ఎక్కువగా కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పిక్ చేసి ఇక్కడైతే మనం ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటాం. సో మొదటి క్వశ్చన్ వచ్చేసరికి మనకి యువర్స్ ఏబిడి అడుగుతున్నారు. ఇది ఎఫ్బీలో షేర్ అవుతుంది, దీని గురించి చెప్పగలరా ప్లీజ్ అని చెప్పేసి అయితే ఈ క్వశ్చన్ అడిగారు. సో దీనికి సంబంధించి మనకు ఒక ఇమేజ్ కూడా పంపించారు. ఇమేజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబర్ కూడా చూస్తే మనకి ఇది ఇంటర్నెట్ ద్వారా అంటే మనకి ఐపీ నెంబర్ అనమాట. వీళ్ళు యూఎస్ నెంబర్ని అయితే తీసుకొని ఇది వాట్సాప్ ద్వారా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ పాతకాలం మొబైల్స్ అనమాట. అంటే 1 year బ్యాక్ మొబైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ లిస్ట్ చేసి వీటి ప్రైజెస్ అయితే తక్కువలో అయితే వీళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టారనమాట. సో ఇది నిజమా కాదు, తీసుకోవచ్చా లేదని దాని క్వశ్చన్ అయితే వేశారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి నిజమా కాదనుకుంటే ఇవన్నీ మనం చూసుకుంటే మనం ఇందులో 2 రకాలు కనుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఫేక్, ఇంకా దీని గురించి పట్టించుకోవడం అనవసరం అనమాట. సో మీ దగ్గర అమౌంట్ తీసుకొని ఎస్కేప్ అయిపోతారు. ఇంకోటి నెక్స్ట్ రెండోది వచ్చేసరికి మనకి ఏంటంటే రీపర్బిష్డ్. సో రీపర్బిష్డ్ అయితే మీకు ఈ విధంగా తక్కువ రేట్లకి అయితే దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు కొత్త మొబైల్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. అన్నీ వచ్చేసరికి మనకి 1 year బ్యాక్ మొబైల్స్ కనిపిస్తున్నాయి. 1 year అండ్ 2 years బ్యాక్ మొబైల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి రీపర్బిష్డ్ అయి ఉండొచ్చు. రీపర్బిష్డ్ అంటే ఏవైతే డ్యామేజ్ అయిన మొబైల్స్ ఉంటాయో, కింద పడి డిస్ప్లే బ్రేక్ అయినాయి, లేకపోతే మనకి మొత్తం కంప్లీట్ యూజ్ చేసి పక్కన పడేసిన మొబైల్స్ని మళ్ళీ ప్యానల్లో డిస్ప్లే ఇవన్నీ చేంజ్ చేసి మదర్ బోర్డ్ ఒకటి అలా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ చేంజ్ చేసి మళ్ళీ అమ్ముతూ ఉంటారు. సో వీటిని రీపర్బిష్డ్ అంటుంటారు అనమాట. సో అవైనా ఉండొచ్చు. అయినప్పటికీ మీరు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి అనవసరంగా మీ డబ్బుల్ని అయితే వృధా చేసుకోకండి. సాయి వర్ధన్ అడుగుతున్నారు. సో ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రైస్ ఎక్కువ పెట్టిందని చెప్పి అయితే తనైతే అడుగుతున్నారు. అవును, నేనైతే భావిస్తున్నాను ఎక్కువే పెట్టిందని. యాక్చువల్గా అది వచ్చేసరికి ఒక కాన్సెప్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి మార్కెట్లో ఇంకా అలాంటి మొబైల్స్ అయితే లేవు. సో అది ఎలా రన్ అవుతుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఫ్యూచర్లో కానీ తెలియదు. సో ఇంకా వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, ఐపీ సర్టిఫైడ్ కాదు, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా మనకి ఇందులో మైనస్లు అయితే కనబడుతున్నాయి. ఇలాంటప్పుడు మనం 60,000 రూపాయలు పెట్టుకునే మొబైల్ అయితే కాదు. దానికన్నా మనం చూసుకుంటే మనకి వివో నెక్స్ వస్తుంది. సో అది చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, ఒక కొత్త అనుభవం అనేది దొరుకుతుంది అక్కడ. సో అది కూడా సేమ్ కాన్సెప్టే. మనకి కెమెరా ఉంటుందో, కెమెరా వచ్చేసరికి పాపప్ అవుతుంది. సో దాని ప్రైస్ వచ్చేసరికి 48,000 రూపాయలు పెట్టారు. సో దీని మీద నేను ఒప్పో మీద నేను అదే బెటర్ అని చెప్పి అయితే చెప్తాను. సో చూద్దాం, మార్కెట్లోకి రానియండి బెటర్. బట్ వచ్చేసరికి 60,000 రూపాయలు అంటే టూ మచ్ అని చెప్తాను. కృష్ణవంశీ గారు అడుగుతున్నారు. సో తన క్వశ్చన్ ఏంటంటే, నేను యూట్యూబ్లో ఎంటర్ అయినప్పుడు యూట్యూబ్ బడ్డీలో ఏమైనా పే చేశాను అంటే అమౌంట్ అని పే చేశాను, లేకపోతే ఏమైనా కొన్నానని చెప్పి అయితే తను అడుగుతున్నారు. సో నేనైతే ఇప్పటి వరకు యూట్యూబ్ బడ్డీ అయితే నేనైతే యూజ్ చేయలేదు, నేను యూజ్ చేయను కూడా. సో చాలా మంది అయితే యూజ్ చేస్తుంటారు యూట్యూబర్స్ వచ్చేసరికి. బట్ వచ్చేసరికి నేనైతే యూజ్ చేయను. ఇప్పుడు వరకు నేను ఏమీ కొనలేదు కూడా, అసలు దాని గురించి నాకైతే ఐడియా లేదు. ప్రసన్న కుమార్ గారు అడుగుతున్నారు. తన క్వశ్చన్ ఏంటంటే, మనకి 11,000 రూపాయల్లో ఏది మంచి మొబైల్, ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కాకుండా, లేకపోతే కొన్నాళ్ళు ఆగమంటారా అని చెప్పేసి అయితే తనైతే అడుగుతున్నారు. సో ప్రజెంట్ వచ్చేసరికి మనం కొన్నాళ్ళు ఆగినప్పటికీ మీకు 11,000 రూపాయల్లో ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కన్నా మంచి బెటర్ మొబైల్ అయితే మీకు దొరకదు. మీకు ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కన్నా మీకు 11,000 రూపాయలు వేరే మొబైల్ కావాలనుకుంటే రియల్మీ 1 అయితే అక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 4GB ర్యామ్తో వస్తుంది అనమాట. సో అదైతే మీరు తీసుకోవచ్చు. మీరు వెయిట్ చేసినా సరే మీకు నాకు తెలిసి ఇంకొక 5 or 6 months వరకు మనకి బెటర్ ఆప్షన్స్ అయితే ఏమి దొరకకపోవచ్చు 11,000 రూపాయలు. అభిజిత్ దేశపాండే గారు అడుగుతున్నారు. బ్రో, ఫోన్ అన్బాక్స్ చేసిన వెంటనే లక్కీ ప్యాచ్ మోడ్ యాపీకే డౌన్లోడ్ చేసిన వారంటీ పోతుందా, లేకపోతే ప్రాబ్లం ఏమైనా వస్తుందా? సో మీరు ఫోన్ని అన్బాక్స్ అంటే మీరు అనేది మీరు కొత్త ఫోన్ తీసుకోగానే వెంటనే మీరు అందులో లక్కీ ప్యాచ్ వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. సో లక్కీ ప్యాచ్ కావచ్చు, లేకపోతే మీరు ఫ్రీడమ్ అని ఇంకోటి ఉంది, సో అదైనా కావచ్చు. అన్లాక్ ప్లే స్టోర్ అని ఒకటి ఉంది. సో ఇలాగ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకున్నంత మాత్రాన మీకు వారంటీ అయితే పోదు. సో మీరు ఎప్పుడైతే రూట్ చేసుకుంటారో, రూట్ చేసుకున్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా వారంటీ పోతుంది. సో రూట్ అయితే చేసుకోమాకంటే. ఇంకోటి వచ్చేసరికి ఫోన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే అది మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మొబైల్ సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కనుక సెక్యూరిటీ ఇప్పుడు మొబైల్స్కి వచ్చేసరికి వాళ్ళ యూఐని బట్టి సెక్యూరిటీని కూడా వాళ్ళైతే అప్డేట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. సెక్యూరిటీ ప్యాచ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో సెక్యూరిటీ ప్యాచ్ ఎక్కడ ఉందనేది చూసుకుంటే దాన్ని బట్టి మీ ఫోన్కి ప్రాబ్లం వస్తుందా లేదనేది అక్కడ తెలుస్తుంది. షేక్ తహీర్ గారు అడుగుతున్నారు. అన్న, రియల్మీ 1 3GB వేరియంట్ స్టాక్లో లేదు, ఎప్పుడు వస్తుంది స్టాక్లో? సో చాలామంది నన్ను 3GB వేరియంట్ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ తను నాకు మెసేజ్ పెట్టి 3 hours అవుతుంది. బట్ నేను చూస్తే సేల్లో అయితే ఉంది.
సో నేను ప్రైమ్ మెంబర్ కాబట్టి నాకు చూపిస్తుందేమో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసరికి మీరు ఫాలో అవుతూ ఉండండి. టెక్ న్యూస్లో మేము చెప్తాము ఎప్పుడు వస్తుంది, ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయి, ఇవన్నీ అయితే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో టెక్ న్యూస్ని అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. సరికొండ సాయి కుమార్ గారు అడుగుతున్నారు, అన్న ఇన్స్టాగ్రామ్లో మీ ఐడి దొరకడం లేదు, కొంచెం లింక్ ఇవ్వండి. సో ఇన్స్టాగ్రామ్లో నా ఐడి మీకు దొరకట్లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి మీకు నాని PRA2 అంటే నాని ప్రా2 అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే అయితే నా ఐడి అయితే దొరుకుతుంది. సుకుమార్ అడుగుతున్నారు, మింత్రాలో రిటర్న్ ఆప్షన్ లేదు కదా బ్రో ఇయర్ ఫోన్స్కి. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఇయర్ ఫోన్ ఈరోజు అయితే నేను అన్బాక్స్ చేసి మీకు చూపించాను. సో అందులో వచ్చేసరికి నాకు బ్యాటరీ అయితే ఛార్జ్ అవ్వట్లేదు అనమాట. సో దాన్ని నేను రిటర్న్ ఇస్తానని చెప్పాను. సో తనైతే మింత్రాలో మనకి రిటర్న్ ఆప్షన్ లేదు అని చెప్పి అయితే అడుగుతున్నారు. నేనైతే బాగా ట్రై చేశాను, బట్ అక్కడ ఇస్తే నాకు కూడా రిటర్న్ ఆప్షన్ అయితే కనబడలేదు. బట్ ఒకసారి నేను వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో వాళ్ళు నేను మార్నింగ్ కాల్ చేశాను, బట్ వచ్చేసరికి వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. కాల్ చేస్తుంటే మనకి అది నొక్కండి, ఇది నొక్కండి, ఇది నొక్కండి, అది నొక్కండి అని చెప్తున్నారు. సో ఎన్ని నొక్కినప్పటికీ లాస్ట్లో వచ్చేసరికి మీరు రాంగ్ బటన్స్ నొక్కారని చెప్పేసి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ట్రై చేస్తాను. సో తర్వాత అప్పటికి వీళ్ళు గనక కాల్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు నాకు కాంటాక్ట్లో రాకపోయినా సరే తర్వాత చూసుకుంటాను అనమాట వాళ్ళ సంగతి ఏంటనేది. సో తర్వాత వచ్చేసరికి మనకి కృష్ణకే అడుగుతున్నారు, ఆసుస్ రెడ్మీ ఫోన్లు మనం అవుట్ సైడ్ అంటే మనకి ఇండియా దాటి వాడచ్చు అని చెప్పి అయితే తను అడుగుతున్నారు. సో ఏదైతే గ్లోబల్ వేరియంట్ ఉంటుందో ఈ గ్లోబల్ వేరియంట్స్ మాత్రమే మనం ఇండియాలో కాదు కదా, వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు. ఏదైతే మనకి ఓన్లీ ఇండియా కోసం తయారు చేసే మొబైల్స్ ఉంటాయో వీటిని అయితే మీరు అన్ని చోట్ల అయితే యూజ్ చేయలేరు. అక్కడ వచ్చేసరికి మనకి ఇండియన్ సిమ్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో అలాంటి మొబైల్స్ అయితే మీరు ఇండియన్ దాటి బయట అయితే మీరు అయితే యూజ్ చేయలేరు. రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ కానివ్వండి, ఇప్పుడు ఆసుస్ అయితే డౌటే, కొన్ని మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇండియా దాటిన పనిచేస్తాయి. బట్ రెడ్మీ వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇండియా దాటితే పనిచేసే ఛాన్స్ అయితే లేదు. మిదు ఆశ అడుగుతున్నారు, బ్రో రియల్మీ 1 ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 రెడ్మీ Y2 ఏది బెటర్ 10 to 11Kలో. సో ఈ మూడిట్లో మీకు ఏది బెటర్ 10 to 11Kలో అంటే మీరు ఇక్కడ Y2ని అయితే స్కిప్ చేసేయండి. అక్కడ మనకు వచ్చేసరికి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే దొరకదు, ఓన్లీ HD+ డిస్ప్లే అని దొరుకుతుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోని, లేదంటే మనకి రియల్మీ 1 ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని ఫీచర్స్ బాగుండాలి మనకు సాఫ్ట్వేర్ పరంగా అనుకుంటే మీరు రియల్మీ 1కి వెళ్ళండి. బట్ వచ్చేసరికి అక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, మీరు ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అయి ఉండాల్సిందనమాట. తర్వాత వచ్చేసరికి మనకి నాగసాయి టెక్ తెలుగు అడుగుతున్నారు, మంచి 1000లో బ్లూటూత్ హెడ్సెట్ చెప్పండి అన్న. సో 1000 రూపీస్లో మీకు బ్లూటూత్ హెడ్సెట్స్ అంటే మంచి రావండి, వేస్ట్. మీరు ఇంకా నేను ఆల్రెడీ ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ నేను అన్బాక్స్ అయితే చేశాను. సో వీటి రివ్యూ అనేది నేను 2 daysలో అయితే సబ్మిట్ చేస్తాను. ఇందులో మనకి 1500 రూపాయల నుంచి కూడా మనకైతే ఉన్నాయి. సో మీరు ఏదైతే 1000 రూపీస్కి అడుగుతున్నారు వీటికి వచ్చేసరికి మీకు స్టీరియో సపోర్ట్ అయితే ఉండదు, మోనో సపోర్ట్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి మీకు ఏదైతే మీరు వింటున్న ఆడియో ఉంటుందో ఆడియో వచ్చేసరికి మీకు డీకోడ్ అయిపోతుంది అనమాట. సో డీకోడ్ అయిపోయి మీకు సరిగ్గా అయితే ఉండదు, మీకు మొత్తం అంతా కలగాపులం అంటే మిక్స్ అయిపోయి ఉంటుంది, మోనోలో వినబడుతూ ఉంటుంది, స్టీరియో రాదు. సో మీరు వెయిట్ చేయండి, మీకు 1500 1600 అంత పెట్టుకోగలిగిన అనుకుంటే మీకు స్టీరియో ఇయర్ ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఉంటాయి. సో వాటిలో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. సత్య హరీష్ చంద్ర అడుగుతున్నారు, ఏంది బ్రో అందరికంటే ఆసుస్ జెన్ఫోన్ 5Z అన్బాక్సింగ్ చేసావు, పర్లేదు మన సార్ మన తెలుగులో అందరికంటే అన్బాక్సింగ్ చేశాడు అనుకుంటే వేరే వాళ్ళు అన్బాక్సింగ్ చేసారు, చివరికి కంపారిజన్ కూడా చేశారు. మీరు ఇంత లేటు వాళ్ళు ఎలా కంపేర్ చేశారో చూసి మీరు చేస్తారా ఏంటి? సో వేరే వాళ్ళు కంపేర్ చేశారు, ఏం చేశారు అనేది నేను ఇప్పటివరకు ఎవరిది చూడలేదు. నాకు ఒకరితో అనవసరం, నాకు అసలు ఒకరితో అనవసరం. నేను ఒకరి గురించి పట్టించుకుంటే ఇలా అయితే ఉండను నేను. సో మీరు అంటున్నారు కదా వేరే వాళ్ళు తొందరగా చేశాను అంటే, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను రోజుకి మీకు 2 వీడియోస్ అందిస్తున్నాను. సో నా హెల్త్ బాగోపోయినా సరే అలాగే చేసుకుంటూ వచ్చాను. నాకు దగ్గర 1 week నుంచి బాగా నీరసం, కళ్ళు తిరిగిపోయి హార్ట్ బీట్ పెరిగిపోతే మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే 220 BP ఉంది. అందువల్ల నేను మధ్యలో ఒక రోజు నేను ఒక టెక్ న్యూసే చేశాను, ఇంకా మిగిలిన ఏమి వీడియోలు పెట్టలేదు ఆ రోజు. సో అంత నీరసం వచ్చి పడిపోయాను. అయినప్పటికీ అంత టెన్షన్లో కూడా నేను డైలీ 2 వీడియోస్ పెడుతున్నాను. ఈరోజు దీంతో 3 వీడియోస్ పెడుతున్నాను. ఈ కాక నా పర్సనల్ బిజినెస్ వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి. ఈ అన్నిటి మధ్యలో కొన్నిసార్లు వీడియో అయితే లేట్ అవుతుంటుంది. దీనికోసం నేను అవతల వాళ్ళ అన్బాక్సింగ్ వీడియోలు, లేకపోతే అవతల వాళ్ళ రివ్యూలు, లేకపోతే అయ్యి చూసి చెప్తే నా యాటిట్యూడ్ ఏముంటుంది చెప్పు బ్రో. సో నా యాటిట్యూడ్ నా దగ్గరే ఉంటుంది. నేను ఎప్పుడైనా అన్బాక్స్ చేసేటప్పుడు కానీ, రివ్యూ చేసేటప్పుడు కానీ, ఏదైనా సరే వేరే వాళ్ళు చేసిన వీడియోని అస్సలు టచ్ చేయను, చూడను. ఎందుకంటే చూస్తే మళ్ళీ నా ఆలోచన అలాగా మారిపోద్దేమో అని చెప్పి చూడను. నేను చేసేసాక ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు
ఒకసారి చూస్తాను, నేను చేసి పోస్ట్ చేశాక అప్పుడు కంపారిజన్ కోసం చూస్తాను. ఓకే, నేను ఇలా చెప్పాను కదా, వాళ్ళు నాలా చెప్పారా లేదా అనే దాని గురించి అప్పుడు చూస్తాను, కానీ అప్పుడు వరకు నేను టచ్ కూడా చేయను. సో ఇది నా యాటిట్యూడ్ అంతే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సో నాకున్న వర్కుల్లో కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇయర్ ఫోన్స్ అయితే సబ్మిట్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ దగ్గర కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి నేను లెనోవా బ్యాండ్ కూడా నేను ఫుల్ రివ్యూ ఇవ్వాలి. సో ఇవన్నీ నేను ఇన్ని ఆలోచనలు అయితే ఉన్నాను. సో ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తాను, కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే. తర్వాత వచ్చేసరికి మళ్ళీ మనకి మిదు ఆశ అడుగుతున్నారు, బ్రో నోకియా 7+ OnePlus 6 ఆసూస్ జెన్ఫోన్ 5Z ఏది బెటర్ మొబైల్ అండ్ వాల్యూ ఫర్ మనీ అండర్ 25K to 35K. సో వాల్యూ ఫర్ మనీ అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నేను ఆసూస్ జెన్ఫోన్ 5Zకే ఓటేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసరికి అది ప్రైస్ తక్కువలో వస్తుంది. సేమ్ మనం అదే ప్రాసెసర్తో మనం చూసుకున్నట్టయితే OnePlus 6 మనకి 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. అదే కనుక మనం ఇప్పుడు ఐసిఐసితో కనుక కొనుక్కుంటే మనకి ఐసిఐసిలో అయితే ఆఫర్ ఉంది, ఇప్పటికీ నడుస్తుందో లేదు తెలియదు, కానీ అక్కడ మనకు 3,000 రూపాయలు తగ్గించి దొరుకుతుంది. అంటే మనకి 27,000 రూపాయలకి మనకి ఆసూస్ జెన్ఫోన్ 5Z అయితే దొరుకుతుంది అనమాట. సో ఇంకా ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి నోకియా 7+ కన్నా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ వచ్చాక నోకియా 7+ని స్కిప్ చేసేయండి. మీరు తీసుకోవాలనుకుంటే ఆసూస్ జెన్ఫోన్ 5Z కానీ లేకపోతే OnePlus 6 కానీ ఈ రెండే చూస్ చేసుకోండి. వాల్యూ ఫర్ మనీ అంటే మాత్రం ఆసూస్కి వెళ్ళిపోండి, అక్కడ మీకైతే ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇంకా వచ్చేసరికి నీకు మా డిస్ప్లే క్వాలిటీలో వచ్చేసరికి మీకు OnePlus 6 బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఎల్ఈడి లభిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఎల్సీడీ ఉంటుంది ఐపీఎస్. బట్ అలాగని చెప్పేసి మనకి ఆసూస్ అంత తక్కువ ఏం లేదు, అక్కడ కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆడియో పరంగా చూసుకుంటే OnePlus 6 అయితే ఆసూస్ ముందు అయితే దిగదుడి పని చెప్తాను, అంత బాగుంది ఆడియో క్వాలిటీలో వచ్చేసరికి మనకి ఆసూస్ జెన్ఫోన్ 5Z. సో మీరు కనుక మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆసూస్ 5Z అయితే మీకు చాలా బాగా బాగుంటుంది అనమాట. మనకి అక్కడ లౌడ్ స్పీకర్ కూడా చాలా బాగుంది. అలాగే వచ్చేసరికి మనకి ఈ స్పీకర్ కూడా వచ్చేసరికి మనకి డాల్బీ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో మనం అందులో సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకొని మనం ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా మంచి మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. శ్రీనాథ్ గారు అడుగుతున్నారు, బ్రో అమెజాన్లో ప్రైమ్ డే స్టార్ట్ అయ్యింది కదా, అక్కడ మనం క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా లేకపోతే మనం పేమెంట్ చేసే తీసుకోవాలా? సో అక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా లేదా అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రైమ్ మెంబర్స్కే ఇదైతే స్పెషల్గా అయితే తీసుకొచ్చారనమాట. ఓన్లీ ప్రైమ్ మెంబర్సే ఇక్కడైతే కొనగలరు. సో ఇక్కడైతే ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంటుంది. అది సేలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సేలర్ క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆప్షన్ ఉంటుంది. వీరు డివిబి అడుగుతున్నారు, అన్న ఒప్పో కేర్లో రియల్మీకి సర్వీస్ చేస్తారా? సో ఒప్పో కేర్లో రియల్మీకి సర్వీస్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు. రియల్మీ వచ్చేసరికి మనకి ఒప్పో వాళ్ళదే. సో వాళ్ళు ఫస్టే చెప్పారు 500+ సర్వీస్ సెంటర్స్ అయితే మేము రియల్మీకి అయితే ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పటికిప్పుడు రాత్రి వాళ్ళు 500+ అంటే 500 పైనే సర్వీస్ సెంటర్లు అయితే పెట్టలేరు. సో దానికి ఖచ్చితంగా ఒప్పో సర్వీస్ సెంటర్ సపోర్ట్ అయితే కావాల్సిందే. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది, ఒప్పో సర్వీస్ సెంటర్లో మనకి రియల్మీ 1 అయితే సర్వీస్ అయితే చేస్తారనమాట. పాలేటి ప్రశాంత్ అడుగుతున్నారు, అన్న సో తన మొబైల్లో డేటా అంతా డిలీట్ అయిపోయిందంట, సో దాని రికవరీ ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు. తను యాప్ ద్వారా చాలా వరకు ట్రై చేశారంటే బట్ వచ్చేసరికి మంచి యాప్ ఏం దొరకలేదు అన్నట్టుగా తనైతే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకటండి, మీరు ఒకసారి మొబైల్ నుండి డేటా డిలీట్ అయిపోతే కాంటాక్ట్స్ లాంటివి ఇలాంటివి అయితే తీయొచ్చు, కానీ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా డిలీట్ అయిపోతే చాలా కష్టం. సో గతంలో వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్ శాండ్విచ్, కిట్ క్యాట్ ఆ టైంలో వచ్చేసరికి మనకి రూట్ చేసుకొని రికవరీ చేసే పద్ధతి ఉండేది. సో ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే మ్యాష్ మెలో వచ్చిందో, మ్యాష్ మెలో, నాగట్టు, ఓరియో వీటికి వచ్చేసరికి రూట్ చేసి తీయాలన్నా సరే కష్టం అవుతుంది. అలాగే వచ్చేసరికి ఇలాంటి పనులు చేసేటప్పుడు మనకి మొబైల్ కూడా డెడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు డేటాని వీలైనంత వరకు భద్రంగా ఉంచుకోవాలి, ఎప్పుడైనా బ్యాకప్ పెట్టుకుంటూ ఉండాలి. సో పోయిన తర్వాత పోయింది అనుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీరు రికవరీ చేయాలని చెప్పి మీరు ప్రయత్నించినా సరే అవి పర్ఫెక్ట్గా వస్తాయని లేదు, మీకు డ్యామేజ్ అయిపోతాయి, ఫైల్స్ కూడా డ్యామేజ్ అయ్యి వస్తాయి. తర్వాత మొబైల్ డ్యామేజ్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో తర్వాత వచ్చేసరికి మనకి కేపీ ఆనంద్ మూర్తి గారు అడుగుతున్నారు, ఐఫోన్ SE కొనవచ్చా అన్న? సో ఐఫోన్ SE కొనొచ్చు అంటే కొనొచ్చు, బట్ వచ్చేసరికి మీరు ఇప్పుడు కొనడం అయితే అనవసరం. అంటే ఇప్పటికీ మంచి మొబైల్ అది వచ్చేసరికి తర్వాత రానున్న అప్డేట్స్ అయితే మీకు రాకపోవచ్చు. మీరు కొనాలి అనుకుంటే 7 పై నుంచి మీరు కొనండి, లేదు మీకు అదే సైజులో కావాలనుకుంటే తప్పదు, SE అయితే ఇప్పుడైనా కొనవచ్చు. బట్ వచ్చేసరికి చూసుకోండి, మనకి ఇంకా సెప్టెంబర్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ తర్వాత వాళ్ళు కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు, మళ్ళీ వీటి ప్రైజెస్ అయితే తగ్గుతూ ఉంటాయి, అప్డేట్స్ అయితే అయిపోతుంటాయి. అవన్నీ మీరు ఆలోచించుకొని కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. సో తర్వాత వచ్చేసరికి మనకి వరుణ్ గారు అడుగుతున్నారు, బ్రో నోకియా X6 ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ప్లీజ్ రిప్లై. సో మనకు వచ్చేసరికి 19వ తారీఖున హాంకాంగ్లో దీన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి గతంలో అయితే సమాచారం ఉంది. సో చూడాలి అక్కడ కానీ దీన్ని తీసుకొస్తారేమో. మనకి ఆల్రెడీ ఇది వచ్చేసరికి గీక్ బెంచ్ మార్క్ అయితే స్కోర్ చేసింది. ఇది అక్కడ వచ్చేసరికి మనకి 6.1 పాయింట్ ప్లస్ అని చెప్పేసి
అక్కడైతే గీక్ బెంచ్ మార్కులు అయితే ఇది స్కోర్ చేసింది. మనకి హాంకాంగ్లో వచ్చేసరికి గ్లోబల్ వేరియంట్ కింద అయితే అక్కడైతే లాంచ్ చేస్తున్నట్టుగా 19వ తారీఖున మనకి సమాచారం అయితే ఉంది. సో మనకి అక్కడ కనుక వచ్చిందంటే 19వ తారీఖున మనం అక్కడ నుంచి మనం నెల రోజులైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాకి రావడానికి. చెప్పలేము నోకియా ఎప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది అనేది. తర్వాత వచ్చేసరికి బాలచంద్రుడు అడుగుతున్నారు, అన్న హిందీ వాళ్ళకి గివేవే యూనిట్లు ఎక్కువ వస్తున్నాయి ఎందుకని, తెలుగు వాళ్ళకి కనీసం రివ్యూ యూనిట్స్ కూడా రావు ఎందుకని. సో తెలుగు వాళ్ళకి మనకి ఎందుకు రావు, హిందీ వాళ్ళకి ఎందుకు వస్తాయంటే, హిందీ వాళ్ళు వచ్చేసరికి మనకి వరల్డ్ వైడ్గా చూసుకుంటే వాటిని చూసే పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఏషియన్ కంట్రీస్లో చూసుకుంటే ఏవైతే మనకి ఇస్లాం కంట్రీస్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి హిందీ ఛానల్స్ని అయితే ఎక్కువ చూస్తుంటారు. సో అందువల్ల హిందీకి అయితే ఎక్కువ ఉంటాయి. మీకు మామూలుగా చూసుకుంటే తెలుగు ఛానల్స్ కన్నా హిందీ ఛానల్స్లో వందల కొద్ది ఛానల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని అందరికైతే ఎవరో అలాగే మీరు అడుగుతున్నట్టుగా ఏదైతే గివ్ అవే యూనిట్లు ఉన్నాయో సో ఇవైతే అందరికీ ఇవ్వట్లేదు. నాకు తెలిసి టెక్నికల్ గురూజీకి అనుకుంటా ఇచ్చింది. సో తన వచ్చేసరికి మనకి ఇండియా వైడ్గా చూసుకుంటే చాలా పాపులర్ ఫిగర్ అయిపోయాడు ఇప్పుడు. సో అందువల్ల తనకైతే ఇస్తున్నారు. ఇంకా రివ్యూ యూనిట్లు అంటారా, హిందీలో చాలా వరకు ఏదైతే పాపులర్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తున్నారు. తెలుగులో ఎందుకు ఇవ్వట్లేదు అంటే తెలుగు వాళ్ళని ఎక్కువ మంది చూస్తారు అని వాళ్ళు అనుకోవట్లేదు. తెలుగు వాళ్ళు కూడా కొంటారు, వీళ్ళు మనుషులు అని చెప్పేసి వాళ్ళైతే గుర్తించట్లేదు. ఇంకోటి ఏంటంటే మన ప్రయత్నం కూడా ఉంటుంది. సో మన ప్రయత్నం కూడా చేస్తే ఖచ్చితంగా రివ్యూ యూనిట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అయితే నేనైతే ఇప్పటివరకు ఏ రివ్యూ యూనిట్ కోసం నేనైతే ప్రయత్నం చేయలేదు. ఇప్పటివరకు ఎవరికి మెయిల్ పెట్టలేదు. ఒక్కసారి OnePlus మెయిల్ పెట్టాను, అది వన్ టైమే పెట్టాను. ఇంకా తర్వాత అక్కడ నుంచి వాళ్ళు నాకు రిప్లైలు అయ్యని ఇయ్యని ఏయో గ్రీటింగ్లు పంపిస్తున్నారు, కానీ అయినా సరే వాళ్ళకి నేను చివరికి మళ్ళీ ఒక రిప్లై కూడా ఇవ్వలేదు. ఆసూస్ వాళ్ళు కూడా నన్ను వాళ్ళంతటా వాళ్ళే అప్రోచ్ అయ్యి నాకు మొబైల్ పంపించారు. మొబీస్టార్ కూడా వాళ్ళే అప్రోచ్ అయ్యారు. సో అలా బ్యాంక్ వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, కానీ నా వరకు నేను ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఒక మెయిల్ ఒక ఇది కూడా నేను పెట్టలేదు. సో అలా వచ్చేవాళ్ళు వస్తుంటారు, ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నా. బట్ వచ్చేసరికి హిందీ వాళ్ళకి వచ్చినంత ఇదిగైతే మనకి రావన్నమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి కార్తీక్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఐ హ్యావ్ ఏ డౌట్. సో మీరు ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ కొన్నారు, అది మిస్ అయితే మీకు తిరిగి డబ్బులు ఇస్తారా అంటే, మిస్ అయితే అంటే ఏ రకంగా మిస్ అయింది, మీ దాకా రాకుండా వాళ్ళుగా అక్కడ నుంచి వాళ్ళు మీకు తీసుకురాకుండా పోయింది అనుకుంటే ఖచ్చితంగా రిఫండ్ మీకు అమౌంట్ అయినా ఇస్తారు, లేదా ఇంకో మొబైల్ అయినా పంపిస్తారు. అలా కాకుండా మీరు రిసీవ్ చేసుకొని మిస్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మీరు కనుక ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటే మీ దగ్గర మిస్ అయితే మీరు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ మీద మీకు అమౌంట్ కానీ లేకపోతే వేరే కొత్త హ్యాండ్సెట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన దగ్గర రాకపోయినా మన దగ్గర వచ్చేసి మిస్ అయిందని చెప్పినంత మాత్రాన అంత అమాయకంగా అయితే వాళ్ళు ఏమి ఎవరు. తర్వాత వచ్చేసరికి మనకి నందులూరి రెడ్డప్ప అడుగుతున్నారు, సో యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు కొనొచ్చా లేకపోతే వెయిట్ చేయడం బెటర్ అని చెప్పేసి తనైతే అడుగుతున్నారు. సో మీరు ఎయిర్పోర్ట్స్ కొనాలి అనుకుంటే మీరు ఎప్పుడు కొన్నా ఒకటి మీకు క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. యాపిల్ వచ్చేసరికి మీరు తర్వాత తెచ్చే ఎయిర్పోర్ట్స్ అయినా ఇప్పుడైనా సరే క్వాలిటీ అయితే ఒకటి ఉండదు. బట్ వచ్చేసరికి ఫీచర్స్లో చేంజెస్ ఉంటాయి అంతే. మీకు ఫీచర్స్లో చేంజెస్ ఉంటాయి కానీ క్వాలిటీలో అయితే చేంజెస్ అయితే ఉండవు. మీరు తర్వాత వచ్చే ఇయర్ ఫోన్స్ కొనాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకు 13,500 ఎంత ఉంది. తర్వాత వాళ్ళు తెచ్చేది అంత తక్కువ తెస్తారని లేదు, 22,000 పెట్టొచ్చు, చెప్పలేము 18,000 పెట్టచ్చు. సో తర్వాత మనకి ఇప్పుడైతే రాదు, మనకి జనవరి దాకా అయితే మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్స్ అయితే రావు అనమాట. మీరు వెయిట్ చేయగలంటే వెయిట్ చేయండి, అమౌంట్ ఇంకా మీరు పెట్టుకోగలరు కొత్తగా వచ్చే వాటికన్నీ. లేదనుకుంటే మీరు ఇప్పుడైనా సరే ఎయిర్పోర్ట్స్ అయితే కొనేయవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు Q&Aలో నేను పిక్ చేసిన క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.